వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత కొంతకాలంగా డిజిటల్ అరెస్ట్ అనే విషయం మీద చాలా అంటే చాలా భయంగా ఉంది. సామాన్యులు మాత్రమే కాదు, కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మోసపోయారు. సో ఇవాళ దీనికి సంబంధించినటువంటి వార్త ఏంటంటే ఆపరేషన్ చక్ర విఐ. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా భారీ దాడులు, 16 రాష్ట్రాల్లో 80 చోట్ల సోదాలు, అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల గ్యాంగ్ బట్టబయలు. భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్నటువంటి డిజిటల్ అరెస్ట్ మీరు విన్నది నిజమే. ప్రతి ఒక్కళ్ళు, అది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని లేదు, ఈ సైబర్ మోసాలకు సంబంధించి డిజిటల్ అరెస్ట్ కావచ్చు, డిజిటల్ బ్లాక్మెయిల్ కావచ్చు, డిజిటల్ మోసం కావచ్చు, ఈ ఓవరాల్ సైబర్ మోసాల మీద కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా అమాయక ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు దోచేస్తున్నటువంటి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ని ఛేదించేందుకు చేపట్టిందే ఈ ఆపరేషన్ చక్ర విఐ. దీంట్లో భాగంగా సిబిఐ అధికారులు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో 80 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా కీలక సాక్ష్యాలని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా 2 ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా అధికారులు ఇందులో వెల్లడించారు. దర్యాప్తులో బయటపడ్డ అంశాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల తీవ్రతని చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చూస్తున్నాం, దేశవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైనటువంటి సైబర్ నేరంగా ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలు మారాయి. ఈ మోసగాళ్ళు దీంట్లో ఏం చేస్తారు, వాళ్ళు సిబిఐ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులుగా, ముంబై పోలీస్ లేదా ఢిల్లీ పోలీస్, టెలికాం శాఖ అధికారులు, జడ్జిలు అంటూ పరిచయం చేసుకుంటారు. వీడియో కాల్ ద్వారా బాధితులను సంప్రదించి వారి ఆధారు, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ నెంబర్లు నేర కార్యకలాపాల్లో ఉపయోగించబడ్డాయి అని భయపెడతారు. తర్వాత దీంట్లో మీపై కేసు నమోదైంది, మీకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది, మీ ఖాతాల్ని ధృవీకరించాలి అంటూ గంటల తరబడి వీడియో కాల్లోంచి మానసిక ఒత్తిడికి గురిచేస్తారు. అయితే దీనికంటే ముందు ఇంకొక ప్రాసెస్ ఉంది, ఏంటంటే ఆడియో కాల్స్. నేను కూడా ఒక బాధితుడినే. కాకపోతే ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ గురించి అంతకుముందే తెలిసి ఉండడం వల్ల వీళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఏంటి అనేది తెలిసి వాళ్ళకే చిన్న ధమ్కి ఇచ్చేసరికి దెబ్బకి కాల్ కట్ చేసుకుని కూర్చున్నారు. ఒక కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తారు, మేము ఫలానా దీని నుంచి ఫోన్ చేస్తున్నాము, ముంబై ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి, లేదు అంటే ఇక్కడ నుంచి మాకు ఇలాగా ఢిల్లీ పోలీస్ నుంచి కూడా ఒక ఇది వచ్చింది, మీరు ఎక్కడో ఒక పార్సల్ మీ పేరు మీద వచ్చింది, దాంట్లో నిషేధితమైనటువంటి నార్కోటిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిషేధితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని తెలిసింది, మరి మీ పేరు మీద వచ్చింది, మీ పేరేంటి అని ట్రూ కాలర్లో వాళ్ళకి వస్తుందన్నమాట. మన ఒరిజినల్ పేర్లు ఏంటి అనేది కూడా చాలామందికి తెలీదు. ట్రూ కాలర్లో ఏది ఉంటుందో అదే అనుకుంటాం. ఇప్పుడు ఫోన్ నెంబర్, సిమ్ కార్డు ఫలానా వ్యక్తి ఒకప్పుడు ఎప్పుడో తీసుకున్నాడు, తర్వాత డీయాక్టివేషన్ అయ్యింది, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాడుతున్నారు అనుకుందాం. అంతెందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఏదైతే ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ అలాగే 22A పర్పస్లో మనకు వస్తున్నటువంటి కాల్స్ ఉన్నాయో, బర్డ్ మీడియాకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు, ఇది మొన్నటి వరకు కూడా పెద్దిబొట్ల పేరేదో ఉంది, సురేష్ కుమార్ అని చెప్పి విశాఖపట్నం దగ్గర ఎక్కడో సంబంధించినటువంటి వ్యక్తి, రైట్? అతనికి సంబంధించి ఎవరికో ₹1,00,000 2,00,000 అప్పు ఉన్నాడని, ఇంకోటని, అలాగే చలాన్లు ఉన్నాయి ఇది అని చెప్పి ఇప్పటికీ దీనికే అతని బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఏ బ్యాంక్కి ఇది ఉంది, ఎస్ఎంఎస్లన్నీ మందానికి వస్తాయి, ఓటీపీలు రావు కానీ ఎస్ఎంఎస్లన్నీ ఈ బ్యాంక్ దీని నెంబర్కి వస్తాయి. సో బట్ ఇప్పుడు ఇదేంటి, ఇది బర్డ్ మీడియా నెంబర్, ఇది దానికి సంబంధం లేదు. ఇలాగా మనకు నెంబర్లు కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగా ఫోన్ చేసి ఇలా చేసేసరికి ధమ్కి ఇచ్చాం అంతా అయిపోయింది. ఇలా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కాల్స్ చేసి మానసిక ఒత్తిడికి గురి చేస్తారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు డబ్బుని సురక్షిత ఖాతాలకి మీరు బదిలీ చేయాలి అంటే, మన అకౌంట్లో ఆల్రెడీ ఫ్రీజ్ చేసామంటారు, ఫ్రీజ్ చేసిన అకౌంట్ నుంచి మీరు ఇప్పుడు కావాలి, తీసుకోవాలి, మీరు ఏమైనా చేయాలి అంటే వీటిని సురక్షిత ఖాతాలకి బదిలీ చేయాలి అంటూ లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వాళ్ళు వసూలు చేస్తారు వేరే అకౌంట్కి చేసి. సో దీంట్లో వీళ్ళు చేసేటువంటిది సిబిఐ ఎంక్వైరీలో బయటపడ్డటువంటి అత్యంత సంచలన విషయం ఏంటంటే, ఈ నెట్వర్క్ అసలు సుప్రీంకోర్టు వెబ్సైట్ని పోలి ఉండే నకిలీ వెబ్సైట్ని ఒకదాన్ని రూపొందించి బాధితులను మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. బాధితులకు దీని నుంచి నకిలీ అరెస్ట్ వారెంట్లు, నకిలీ కోర్టు నోటీసులు, నకిలీ బెయిల్ పత్రాలు, నకిలీ కేసు వివరాలు ఇవన్నీ చూపిస్తూ మేము చెప్పేదంతా నిజం అని నమ్మించేవాళ్ళు. ఈ విధంగానే దేశవ్యాప్తంగా 200కి పైగా డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ఇదే నెట్వర్క్ పాత్ర ఉంది అనేది సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆపరేషన్ చక్ర విఐ, దీని కింద సిబిఐ అధికారులు భారీ సమన్వయంతో అత్యంత
గోప్యంగా దేశవ్యాప్తంగా ఈ సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఒకేసారి 80 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. వందలాది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ సర్వర్లు, సిమ్ కార్డ్స్, బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ పరికరాలు, విదేశీ లావాదేవీల రికార్డ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇందులో స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఇక దర్యాప్తు సంస్థ అంచనాల ప్రకారం ఈ నెట్వర్క్ కార్యకలాపాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావట్లేదు. మోసాల ద్వారా సేకరించినటువంటి డబ్బుని అనేక లేయర్ల ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా విదేశీ ఖాతాలకి మళ్లించే వ్యవస్థ కూడా వీళ్ళ దగ్గర ఉంది అని అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, హవాలా మార్గాలు, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ కంపెనీలు వీటి ద్వారా డబ్బుని విదేశాలకి తరలించేటువంటి అవకాశాలను కూడా అధికారులు ఇందులో పరిశీలిస్తున్నారు. గత 2 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా మొత్తం వేలాది మంది ఈ తరహా బాధలకి మోసాలకి బలైపోయారు. రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యులు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, గృహిణులు ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు వీళ్ళ మోసాలకి. కొన్ని కేసుల్లో అయితే బాధితులు అత్యల్పంగా తెలిసినటువంటిది అయితే 10 లక్షలు, తర్వాత 50 లక్షలు, ఆ పైన కోటి, కొన్ని సందర్భాల్లో ఏకంగా 5 కోట్లకు పైగా కోల్పోయినటువంటి సంఘటనలు కూడా నమోదయ్యాయి. సో ఇక్కడ ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? సిబిఐ కానీ, ఈడీ కానీ, పోలీసులు కానీ, కోర్టులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అయినా మిమ్మల్ని వీడియో కాల్లో అరెస్ట్ చేయలేవు, ఫోనుల్లో కేసులు పరిష్కరించవు, డబ్బులు బదిలీ చెయ్యండి అని ఆదేశించవు, మీరు రహస్యంగా వ్యవహరించమని చెప్పవు, వ్యక్తిగత బ్యాంకు వివరాలు కూడా ఎవరిని అడగవు, ఖచ్చితంగా అడగవు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ కట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ లేదా జాతీయ సైబర్ హెల్ప్ లైన్ 1930, ఐ రిపీట్, హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఇలాంటి డిజిటల్ సంబంధించి అరెస్టులు ఇలాంటివి ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా సమాచారం ఇవ్వాలి. ఒకప్పుడు సైబర్ మోసాలంటే ఓటీపీలు, బ్యాంక్ లింకులు, క్రెడిట్ కార్డులు, లేదు అంటే ఏటీఎంలలో ఇటీవల కాలంలో కూడా చూసి అనేక సినిమాల్లో చూపించారు. అలాగే మొన్న కూడా రియల్గా బయటపడింది. ఒక ప్లాస్టిక్ ర్యాపర్ని ఆ ఏటీఎం బాక్స్ వెనకాల అమర్చి అమౌంట్ అంతా కూడా లోపలే ఉండిపోయేలా చేసి దాన్ని తీసుకెళ్తున్నారని వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదా. సో ఇలాంటి వాటికి పరిమితం అయ్యాయి. అలాగే కొంతమంది మీకు లాటరీ తగిలింది, మీకు ఫలానా బంపర్ ఆఫర్ వచ్చింది, మీ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇప్పుడు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మేము పంపించినటువంటిది, దానికి కోడ్ ఉంటుంది యాక్టివేట్ చేయండి, ఇలా అడిగి ఉన్నదంతా కూడా ఊడ్చుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నకిలీ కోర్టులు, నకిలీ జడ్జిలు, నకిలీ దర్యాప్తు సంస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మోసాలతో నేరగాళ్లు ప్రజలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందుకే ఆపరేషన్ చక్ర విఐ కేవలం ఒక సైబర్ దాడి విచారణ మీద మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి డిజిటల్ నేర సామ్రాజ్యం మీద భారత దర్యాప్తు సంస్థలు ప్రారంభించినటువంటి ఒక పెద్ద యుద్ధంగా భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి వివరాలు సైబర్ భద్రత మీద మరింత అప్రమత్తత అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాయి. మొన్న మధ్యన చూసాం, ముఖ్యమంత్రి గారి పేరు మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఒక వీడియో కాల్ వచ్చి ఒక వ్యక్తి దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు సంథింగ్ ఎంతో ఎత్తేశారు, దొరకలా. సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఎవరు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.